టీసీసీ డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నెల్లూరులోని వీఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేద ప్రజలకు మాత్రమే ఈ స్కూల్లో అడ్మిషన్ కల్పిస్తామని వెల్లడి. భవన నిర్మాణ కార్మికుడిగా మారిన నిమ్మల రామానాయుడు. అంబేద్కర్ విగ్రహ స్లాబ్ను సొంత ఖర్చులతో నిర్మించడంతో పాటు పనుల్లోనూ కార్మికులతో మమేకమైన మంత్రి. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను మహాసభకు జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. పసిపిల్లల చదువులపై చంద్రబాబు కర్కసత్వం చూపుతున్నారన్న మాజీ మంత్రి మేరుగా. తల్లికి వందనం అమలుపై రోజుకో మాట మాట్లాడుతున్నారని ధ్వజం. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్లో జరుగుతున్న ఆధునీకరణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6,000 మంది విద్యార్థులు ఉన్న వీఆర్ హైస్కూల్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో మూసివేసిన వీఆర్ హైస్కూల్ను ఆధునీకరిస్తామన్నారు. వీఆర్ హైస్కూల్ను రాష్ట్రంలోనే నెంబర్ 1 మోడల్ స్కూల్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేద పిల్లలకు మాత్రమే ఈ హైస్కూల్ అడ్మిషన్ కల్పిస్తామని చెప్పారు. ట్రాన్స్పోర్టుతో పాటు విద్యకు సంబంధించి సకల సదుపాయాలు కల్పిస్తామని, విద్యార్థులకు ఉచిత భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 2014-19లో మంత్రిగా అయినప్పుడు పేద పిల్లలకి ఏదైనా చేయాలని ఆ రోజు ఈ స్కూల్ పైన రూమ్స్ ఖాళీగా ఉంటే ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాం. ఇంటర్మీడియట్ కూడా 300 మందికి హాస్టల్స్, 150 మంది నెల్లూరు వాళ్ళు, 150 మంది ఇతర జిల్లాల వాళ్ళకి కూడా ఇచ్చాం. నారాయణ గ్రూప్ నుంచే టీచర్లు ఇచ్చాం. నెలకు 6 లక్షల రూపాయలు నారాయణ గ్రూప్ నుంచి ఇచ్చాం. అయితే గత 5 సంవత్సరాల్లో నేను చదివిన ఇంత పెద్ద స్కూలు ఒకప్పుడు ఇది 2000 నేను స్కూల్లో చదివేటప్పుడు, కాలేజీలో చదివేటప్పుడు దాదాపు 6,000 స్ట్రెంత్ ఉండేవాళ్ళు. స్కూల్లో ఫుల్గా ఉండేది. నేను ఇక్కడ ఉద్యోగం చేసిన 79 to 81 ఉద్యోగం చేసినప్పుడు కూడా 6,800 మంది కాలేజీ విద్యార్థులు ఉండేవాళ్ళు. హై డిమాండ్. స్కూల్లో ఆ రోజు జూనియర్ ఇంటర్ అడ్మిషన్ రావాలంటే 545 మార్కులు రావాల్సింది. ఎందుకంటే 1979 to దాదాపు 85 దాకా ఈ కాలేజీలో 11th and 12th అడ్మిషన్స్ చేశాను ఆ రోజు మేనేజ్మెంట్ తరఫున. అలాంటి స్కూల్ కంప్లీట్ గా క్లోజ్ చేశారు గత 5 సంవత్సరాల్లో. ఇది ఈ స్కూలు నెల్లూరు కార్పొరేషన్ కి నడివడ్లో ఉన్నట్లు లెక్క. సెంటర్ హార్ట్. ఇంత హార్ట్ లో ఇంత పెద్ద సైటు, ఇంత బిల్డింగ్స్ ఎవరు వదులుకోకూడదు. గవర్నమెంటే చేయాలి. ఆ ఉద్దేశంతో ఎలక్షన్ ముందు నేను స్టేట్మెంట్ ఇచ్చాను. చక్కగా వీఆర్ హై స్కూల్ మళ్ళీ రివైజ్ చేస్తానని, పేదలు నిరుపేదలకి అడ్మిషన్స్ ఇస్తామని. ఎలాంటి పేద నిరుపేదలంటే ఏ తల్లులు అయితే పోయి రోజు ఉదయాన్నే 2-3 ఏళ్లలో పాసి పనులు చేసుకుంటున్నారో వాళ్ళ పిల్లలకి, ఆ సర్వేపల్లి కాలకట్ట, పెన్నకట్ట, జాఫకట్ట మీద ఎవరైతే చుట్టలు బీడీలు చుట్టుకుంటున్నారో అటువంటి పేదల పిల్లలకి, తల్లులు లేని పేదల పిల్లలకి, తండ్రులు లేని పేదల పిల్లలకి, అలాంటి వాళ్ళకి ఈ సంవత్సరం 1,000 మందికి ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తున్నాం. స్కూల్ని మొత్తం ఎన్సీసీ వాళ్ళు తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ ప్లే గ్రౌండ్స్ కూడా బహుశా మే ఎన్నిక ప్లే గ్రౌండ్స్ కూడా అవుతాయి. పిల్లలకి ఉదయాన్నే బస్సులు పోతాయి. ఇంటికి బస్సులో పిల్లల్ని ఎక్కించుకొని వస్తారు. ఆ బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇక్కడే పెడతాం. ఎందుకు బ్రేక్ఫాస్ట్ పెడతామంటే ఆ తల్లులందరూ ఉదయాన్నే చిమ్మటానికి, పాసి పని చేయడానికి వేరే ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఏదైనా కూలీ నాలి చేసుకోవాలంటే ఉదయాన్నే వెళ్ళిపోతారు. ఆ పిల్లలకి చక్కగా తిండి ఏర్పాట్లు ఉండవు. అందుకని పిల్లల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెడతాం. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ ఉంటుంది. సాయంకాలం కూడా పిల్లల్ని 5-6 దాకా ఇక్కడే ఆడించాలా, ఆటలు పాటలు కూడా ఉండాలని పెద్ద ప్లే గ్రౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు తిరిగి ఇంటికి ఏ పనైనా ఆదేశాలు ఇచ్చి చేయించడం కంటే ఆచరించి చూపిస్తేనే ప్రజలు అనుసరిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఏ పనైనా ఆదేశాలు ఇచ్చి చేయించడం కంటే ఆచరించి చూపిస్తేనే ప్రజలు అనుసరిస్తారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతపర్రు అరుంధతిపేటలో అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి రామానాయుడు శ్రమదానం చేశారు. స్లాబ్ పనుల్లో కార్మికులతో కలిసి ఇసుక, కంకర, సిమెంటును గమేళాలతో మోసారు. అంబేద్కర్ విగ్రహ స్లాబ్ను సొంత ఖర్చులతో నిర్మించడంతో పాటు పనుల్లోనూ కార్మికులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలన్నిటికీ స్లాబ్ నిర్మాణాలను దశల వారీగా పూర్తి చేస్తానని తెలిపారు. మహనీయుల విగ్రహాల స్థాపన, వాటి పరిరక్షణ పనుల్లో స్వయంగా పాల్గొంటే ఎంతో సంతృప్తినిస్తుందని వెల్లడించారు. లో మూడవసారి శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత మంత్రివర్గంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన పాలకొల్లు నియోజకవర్గంలో నేను మొదలుపెట్టినటువంటి పని ఆర్యపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించి పైకప్పు నిర్మాణం. ఆ స్ఫూర్తితోటే నా పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి, భారత జాతి ముద్దు బిడ్డ, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు, ఆ రోజునటువంటి రాజకీయాలు తప్ప లేకపోతే ఆయన ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించేటువంటి మహోన్నతుడు. అటువంటి మహనీయుల విగ్రహాలు ఎండకి వానకి మరి తడుస్తూ ఎండుతూ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్, బాబు జగజ్జీవన్ విగ్రహాలన్నింటికీ కూడా ఆ పైకప్పుని మరి ఏదైతే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనే కాకుండా అందులో అవకాశం ఉన్నంత వరకు కూడా నేను కూడా శ్రమదానం చేసి ఆ మహనీయుల స్ఫూర్తితో నేను కూడా పనిచేయాలి అనేటువంటి ఆలోచనతో మరి ఏదైతే మొన్ననే వారం రోజుల క్రితం చింతపురం గ్రామంలో మరి ఆ రోజు ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి మరి యొక్క స్లాబ్ నిర్మాణ పనులు ప్రారంభించి ఈ రోజు ఆ స్లాబ్ నిమిత్తం కూడా ఇవాళ వర్క్ చేయడం జరిగింది. మరి త్వరలోని ఇంకా ఏదైతే ఈ యొక్క అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నిర్మాణాలు కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా చేపట్టి ఈ యొక్క ఆ మహనీయుల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా. భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని శరవేగంతో అభివృద్ధి చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళల రాజధాని అమరావతి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను, మహాసభను జయప్రదం చేయాలని తెలిపారు. భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణం నుంచి బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి నాయకుల సమన్వయంతో 2000 మంది అమరావతి మోడీ సభకు తరలి వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని, ప్రతి 30 మంది ఓటర్లకు ఒక కుటుంబం సాధికార సభ్యుడు, క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్, కో కన్వీనర్ను, గ్రామ, వార్డు, పట్టణ, మండల సంస్థాగత కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీని కూడా, తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేసే విధంగా, ప్రతి కార్యకర్తని కలుపుకునే విధంగా కూడా మనం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ విధంగా దేశంలోనే
ఒక మంచి రాజధాని ఆంధ్రప్రదేశ్ ఉందనేది చెప్పడం కోసం ప్రధానమంత్రి గారిని స్వయంగా మరి మొన్న వెళ్ళి తీసుకొచ్చి చెప్పి ఆయన్ని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. 2వ తారీఖున మధ్యాహ్నం అక్కడ మరి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కార్యక్రమం చేస్తారు. దానికి సంబంధించి 175 నియోజకవర్గాల్లో కూడా మరి అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, కింద స్థాయి అందరూ కూడా మరి ఆ రాజధానిని ప్రేమించే వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ మనం దాన్ని కంపల్సరీ రాజధాని అనేది చెప్పుకుంటే అంత ముందర ఇబ్బంది పడ్డాం కాబట్టి పార్లమెంట్ లో కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ప్రపంచవ్యాప్తంగా ఎలిమిట్ అయింది కాబట్టి ఇప్పుడు దానికి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రతి మనిషిని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమం తలపెట్టారు. దానిలో భాగంగా మరి 2వ తారీఖున పొద్దున్న ప్రతి నియోజకవర్గం నుంచి సుమారుగా 2000 మందిని మన కార్యకర్తలు అవనండి, అభిమానులు అవనండి అందరూ కూడా మన నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళాలని చెప్పి కార్యక్రమం ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి కూడా ఈ ఉదయమే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందుగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక అమరావతిని నిర్మించాలంటే ముందుగా శంకుస్థాపన జరుగుతుంది. 2వ తారీఖున దానికి మన కేంద్ర ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోదీ గారు ఇచ్చేస్తున్నారు. తప్పకుండా మనం అందరం మన శక్తి కొలది మన వార్డుల నుండి, గ్రామ కమిటీల నుండి అందరినీ అక్కడికి ఎలా అయితే విధి విధానాలు వెళ్ళేస్తారో అలా పంపించగలుగుతాం. అలాగే రోజు మరి నరేంద్ర మోడీ గారు రేపు 2వ తారీఖున మన అమరావతికి రానున్నారు. ఆయన మొట్టమొదట కూడా అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు అందరం మనకు నీళ్లు మట్టి తీసుకెళ్ళి ఇచ్చాము. పునర్నిర్మాణం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు అందరం కూడా మనం కలిసికట్టుగా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి ఆయనకి స్వాగతం పలకాలి. మన రాష్ట్రం మన అమరావతి అనే నినాదంతో విజన్ ఉన్న మన నాయకుడు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అకుంఠిత దీక్షతో ఈ యొక్క అమరావతి పునర్నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. దీనికి మనందరి సహకారం ఎంతైనా అవసరం కాబట్టి 2వ తారీఖున ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నటువంటి యొక్క సమావేశానికి, ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి మనం మన వార్డుల నుండి, మన గ్రామాల నుండి విరివిగా జనసేవకరణ చేసి ఆ యొక్క ప్రోగ్రాం సక్సెస్ చేయాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరి భారతదేశంలో నలుమూలల మన కేంద్ర మంత్రుల్ని కలిసి మరి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని కేటాయించుకుని మరి ఇలా మన రాష్ట్రాన్ని ఎక్కడికో అగ్రరాజ్యంగా మనం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మన రాష్ట్రం గతంలో ఉన్న పరిస్థితి, ప్రభుత్వం మారిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితి రోజు రోజుకి అభివృద్ధి ప్రయాణంలో ఏ విధంగా దూసుకుపోతుందో మనకందరికీ తెలిసిన విషయం. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, ఈ రాష్ట్రంలో నిర్మిస్తున్న నవ రాజధానిని ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఫోకస్ కలగజేయడం కోసం, తెలియజేయడం కోసం మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి మరి ఒక్కసారి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం కరబెట్టారు. అటువంటి నాయకుని చేతులు ఇవాళ అమరావతి మరలా పునర్నిర్మాణం చేయటకు మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రావడానికి వస్తున్నారు కాబట్టి అటువంటి ప్రధానమంత్రి గారు వచ్చే క్షణంలో మన కార్యకర్తలు కూడా మరి మేడం గారు చెప్పినట్టుగా అమరావతి వెళ్ళడానికి మన రాజధాని బాగుండాలి, మంచి రాజధాని ఏర్పడాలంటే దీనికి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరే దీన్ని న్యాయం చేయగలరని ఆ రోజుల్లో మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని అగ్గించుకోవడం జరిగింది. మన పార్టీ గెలుపు కోసం ఎంతగానో కృషి చేసిన ప్రతి కార్యకర్తని ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో స్వాగతించాలని, ప్రతి కార్యక్రమంలోనే ఇక్కడ జనసేన పర్టికులర్ గా జనసేన నియోజకవర్గం కోడం ప్రభుత్వంలో భాగంగా విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించాలన్న అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూపిన ఘనత వైఎస్ జగన్దైతే విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు.
విద్యతోనే పేదరికం నిర్మూలించాలన్న అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూసిన ఘనత వైఎస్ఆర్ జగన్దే అయితే విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైన చంద్రబాబు కర్కసత్వం చూపుతున్నారని, విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో చదువులమ్మ తల్లిని ఓలలాడించాల్సింది పోయి అటకెక్కిస్తా ఉన్నారు. దానికి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవంతంగా చదువుకి గొప్ప ఆలోచనలు, సామాజికంగా స్థితిగతులు మెరుగుపడాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి చదువుకి ఇంపార్టెంట్ ఇచ్చి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టి ప్రతి తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు వేసి ఈ రాష్ట్రంలో గొప్ప సంస్కరణకు ఆద్యుడయ్యాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని పేరు మార్చారు. తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున, 2 పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000, 5 పిల్లలుంటే 60,000. ప్రతి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తానని చెప్పి ఓదరగొట్టినటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూసాం. చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడితే కూటమి ప్రభుత్వంలో జనసేన కానీ లేకపోతే ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి రామనాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి సైకిల్ వేసుకొని నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి అలాంటి ఆలోచనలతో అందరినీ, నాట్ ఓన్లీ రామనాయుడు గారు, ఎంటైర్ తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ పబ్బం కోసం ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత ఇస్తారని చెప్పి ఈరోజు గాలికి వదిలేసినటువంటి పరిస్థితికి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతాం. ఒక ప్రక్క చంద్రబాబు నాయుడు గారు, మరి ఒక ప్రక్క కూటమి నాయకులు ఈ విధంగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని హామీలతో పాటు ఈ తల్లికి వందనాన్ని కూడా గాలికి వదిలేస్తే చివరికి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఖజానా ఖాళీ అయిందంట. ఖజానా ఖాళీ అయిందా? ఖజానా నిండుగా ఉందా? ఈ రాష్ట్ర ప్రజలకు నిజమైనటువంటి న్యాయమైనటువంటి హామీలు ఇవ్వాలా, ఇవ్వద్దా? ఏదో ఒక రకంగా తప్పుడు హామీలు, చేయలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారే. శ్రీకాకుళం జిల్లాలో వెర్రితలలు వేసే విధంగా ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నారు. తల్లికి వందనం కోసం ఆలోచిస్తాడంట ఇన్స్టాల్మెంట్ వైజ్గా. అయా చంద్రబాబు గారు, మీరు తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్గా ఇస్తారో, చివరిగా తల్లి వందనం వద్దు ఇయ్యలేని చెప్తారో ఖజానా ఖాళీ అయిందని, అది మీ ఇష్టం. అకౌంటబిలిటీ అనేది రాబోయే రోజుల్లో వస్తుంది, గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు సామాజికంగా, ఆర్థికంగా ఆ పేదల యొక్క కుటుంబాల స్థితిగతులు మెరుగుపడాలని, ఏ కుటుంబం చదువు కోసం, ఏ కుటుంబం చదువు లేదు అనే ఆలోచన లేకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకుని చదివించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రతి ఇంటిలోనూ చదవకుండా ఎవరూ ఉండకూడదని గొప్ప ఆలోచన. సామాజికంగా అణగారినటువంటి స్థితిగతులు ఏ కులం వాళ్ళైనా, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఉన్నత కులాల్లో పేదవారు అందరి యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి అమ్మఒడి కార్యక్రమాన్ని, చదువులమ్మ తల్లిని ఈ రాష్ట్రంలో ఓలలాడిస్తే నాన్న బుడ్డి అన్నావు, కానీ నాన్న బుడ్డికి ప్రియారిటీ ఇస్తా ఉన్నావు. నువ్వు మంచి నీళ్లు దొరకటం లేదేమో కానీ ముందు ఏరులై పారిస్తా ఉన్నావు. గుడి పక్కన, బడి పక్కన, ఇంటి పక్కన, ఎక్కడ పడితే అక్కడ ఈరోజు రాష్ట్రంలో ముందు ఓలలాడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు చూపిస్తే అనుకున్నాం ఈయనేదో కొంచెం ఈ రాష్ట్రంలో పేద ప్రజల యొక్క స్థితి మారుస్తానికి 2 ఏళ్ళు అభివృద్ధి చేస్తాడనుకున్నాం. 2 ఏళ్ళు అయితే వీధికి 2 షాపులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి 14వ వార్షిక కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా
సోమవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక కళ్యాణ మహోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 8 రోజుల పాటు సాగిన శ్రీవారి కళ్యాణ మహోత్సవాలు సంప్రదాయబద్ధంగా ముగిశాయి. అధ్యక్షులు కంతేటి వెంకటరాజు పర్యటనలో అర్చకులు శ్రీనివాసాచార్యులు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో స్వామివారికి అన్నకూటోత్సవం నిర్వహించారు. అనంతరం అన్న సమారాధనను ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర మందిరం హౌసింగ్ బోర్డులో 14వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ రోజుతోటి మరి అన్నప్రసాదంతో ముగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు అన్నింటికి కూడా దాతలందరూ సహకరించారు. మా కమిటీ వారి పర్యవేక్షణలో చక్కటి భక్తులందరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా స్వామివారికి ఖచ్చితంగా ఏం చేయాలో బ్రహ్మోత్సవాల్లో మరి అర్చక బృందం చెప్పినట్టు విధంగా మా కమిటీ సభ్యులందరూ కూడా వాళ్ళకి సహకరించారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని స్వామివారి ఆశీస్సులు పూర్తిగా పొందాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఈ వారం రోజులు కూడా సహకరించినటువంటి దాతలు, భక్తులు, మరి సేవకులు కూడా చాలామంది సేవకులు సేవ చేశారు. వాళ్ళకు కూడా మేము అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మరి అన్నప్రసాదానికి మరి ముఖ్యంగా తడవతి శ్రీనివాస్ గారు దంపతులు, అలాగే మా సరిపెడకల రామారావు గారి దంపతులు, అల్లం రమేష్ గారి దంపతులు, చెక్కా సుబ్బారావు గారి దంపతులు మరియు ఇతర దాతలు కూడా ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో ఏం చేసినటువంటి శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరంలో బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు అయినటువంటి ఈరోజు అన్నకూటోత్సవం అన్న ప్రసాదాన్ని భక్తుల సహాయ సహకారాలతో మా హౌసింగ్ బోర్డు కాలనీ మరియు చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఎవరైతే వస్తారో వారందరికీ కూడా సుమారు 3,000 నుంచి 4,000 మంది వరకు ఈ అన్నప్రసాదాన్ని వితరణ చేయటం జరుగుతుంది. ఈ అన్నప్రసాదానికి ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారందరికీ కూడా మా కాలనీ తరపున, మా వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించాలి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. హౌసింగ్ బోర్డులో వేయించేసి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగించుకుని ఈరోజు అన్న సమారాధన మన ఎంతో వైభవంగా ప్రజల మధ్యన, భక్తుల మధ్యన దాతల సేవతోటి ఈ కార్యక్రమం జరిపించబడుతుంది. మరి ఈ కార్యక్రమం అన్నింటికీ కూడా సహకరించిన దాతలకు, పెద్దలకు, భక్తులకు, మహిళలకు మరి పేరు పేరున మా కాలనీ తరపున, మా ఆలయం తరపున, మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వార్షిక బ్రహ్మోత్సవాలు, కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఈ 7 రోజుల నుంచి చక్కగా జరిగినాయి. ఇవాళ అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా మరి ఆ సేవలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామి కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా కోరు. భీమవరం పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క 14వ అంటే చతుర్దశ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకుని స్వామివారికి ఆలయంలో విచ్చేసేటువంటి భక్తులకి, భీమవరం పట్టణం నలుమూలలో ఉండేటువంటి హిందూ సోదరులందరికీ కూడా స్వామివారి యొక్క కళ్యాణ అన్న ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేయడం కోసం అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు, కమిటీ సభ్యులు, భక్తుల సహాయ సహకారంతో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా స్వామివారి యొక్క ఆలయ మండపంలో అన్నమును ఒక కుంభము కింద పోసి అన్నకూటోత్సవం నిర్వహించి ఆరాధన చేసి స్వామివారికి ఆరగింపు సేవ చేసి అనంతరం భక్తులందరికీ కూడా వినియోగించడం జరిగింది. ఎంతోమంది భక్తాదులందరూ కూడా పాల్గొని తరించి ఉన్నారు. అందరికీ స్వామివారి యొక్క మంగళాశాసనాలు అందజేస్తున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వేయించేసి ఉన్నటువంటి
పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మహా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి ఈ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరులోని విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న పేద ప్రజలకు మాత్రమే ఈ స్కూల్లో అడ్మిషన్ కల్పిస్తామని వెల్లడి. భవన నిర్మాణ కార్మికుడిగా మారిన నిమ్మల రామానాయుడు. అంబేద్కర్ విగ్రహ స్లాబ్ను సొంత ఖర్చులతో నిర్మించడంతో పాటు పనుల్లోనూ కార్మికులతో మమేకమైన మంత్రి. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనను మహాసభకు జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. పసిపిల్లల చదువులపై చంద్రబాబు కర్కసత్వం చూపుతున్నారన్న మాజీ మంత్రి మేరుగా. తల్లికి వందనం అమలుపై రోజుకో మాట మాట్లాడుతున్నారని ధ్వజం. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.